అంటే ఈ కంటెంట్ని మీరు ఎవరో ఒకరు చెప్పాలి కదా, కాబట్టి నేను ఐ హ్యావ్ టేకెన్ ది ఇనిషియేటివ్ అని మీరు అన్నారు. వెరీ గుడ్ యాజ్ ఏ ఉమెన్ డైరెక్టర్గా. బట్ ఎక్కడో ఒక పాయింట్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడం, లేకపోతే మిమ్మల్ని ఎక్కడో ఆ పాయింట్ మిమ్మల్ని ఈ క్లైమాక్స్ సీన్ సార్, ఈ సినిమాలో ఉన్న క్లైమాక్స్ సీన్ ఒక కోర్ట్ రూమ్లో జరుగుతుంది ఒక మ్యాటర్, దాంట్లో ఉన్న డైలాగ్లే నాకు ట్రిగర్ చేసింది. ఓకే, దాంట్లో చాలా మంచి పవర్ఫుల్గా కొన్ని డైలాగులు ఉంటాయి. సో ఆ డైలాగ్ వల్లనే నాకు లోపల ఉన్న ఆ ట్రిగర్ చేసి ఇది బయటకు రావాలి, ఈ థాట్ ప్రాసెస్ అనేది బయటకు రావాలి. అదే ఒక థాట్ ఓరియంటేషన్కి ట్రై చేశారు ఈ సినిమాలో. సో ఎక్కడో లైఫ్లో నిజంగా జరిగిన ఇన్సిడెంట్ బేస్ కాదు ఇది, ప్రతి చోట్ల జరిగే విషయమే. అది ఒక్క కేసు కాకుండా మన సమాజం జరిగే కేసులు అన్నీ కలిపేసి ఒక కంటెంట్గా క్రియేట్ చేశారు. ఓకే, ఈ సినిమా అంటే మీరు ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్గా, చాలా కాలం బట్టి ఇండస్ట్రీలో ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారని చెప్తున్నారు. అదంతా ఒక గేమ్ అండి. బట్ డైరెక్టర్గా వచ్చేసరికి ఆ గేమ్ మారిపోతుంది. అందులో చాలా ఛాలెంజెస్ ఉంటాయి, ఇరుకు సందులు ఉంటాయి, రైట్? అసలు వాట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ మీరు ఫేస్ చేసింది ఒక విమెన్ డైరెక్టర్గా? లేదా బిజినెస్ చేసేది సార్, చాలా వరకు బిజినెస్ చేసేది. సినిమాలో హీరో లేదు, సో ఆడియో కంపెనీలు కానీ వేరే విధంగా కానీ, అంటే సినిమాలో హీరో లేదు, సో మేము ఇది తీసుకోలేదు, బిజినెస్ చేయదు, ఇంతే ఇస్తాము అంటే కంటెంట్. లైక్ దట్స్ వై ఐ లవ్ మై ఇప్పుడు గీతాస్ కానీ డివో వాళ్ళంతా కానీ దే హెవ్ టేకెన్ అ రిస్క్ ఆన్ మీ అండ్ దే హ్యాడ్ ఫెయిత్ ఇన్ మీ. నాట్ రిస్క్, ఫెయిత్. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ రియలీ ఐమ్ హ్యాపీ అబౌట్. ఈటీవీ వాళ్ళ కథ వెంటనే వచ్చేసి ఓకే చెప్పేశారు. సో అదంతా నా మీద ఉన్న ఫేత్. సో ఐ నెవర్ ఫర్గెట్ ఆల్ దీస్ పీపుల్. అండ్ నేనైతే ఒక చిన్నగా ఒక సినిమాలో వచ్చినట్టు లిటిల్గా సైకోనే నేను. ఏంటంటే నేను ప్రతి వాళ్ళు నాకు తప్పు చేసిన వాళ్ళు, రిజెక్ట్ చేసిన వాళ్ళు నా మైండ్లో వెళ్ళిపోతుంది. అది ఎప్పుడు కొట్టాలో నేను కొడతాను, అట్లా నేను అలాంటి లైట్గా సైకో టైప్ నేను. సో అది చిన్నప్పటి నుంచి అది ఉంది. నేను వెంటనే వచ్చిన వాళ్ళకి ఆన్సర్ ఇచ్చలేదు, అది ఎట్లా కొట్టాలో అప్పుడు వస్తుంది ఆ టైంకి. సో నేను అట్లా టైప్ మనిషి నేను. సో అన్నీ గుర్తుంది నాకు, ఎవరో నాకు హెల్ప్ చేశారు, ఎవరో నా ఎదురుగా వచ్చారు, నాకు అన్ని. ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఎవరు మీకు ఛాలెంజ్ని క్రియేట్ చేశారు? ఛాలెంజ్ ఇస్ గుడ్, బట్ రిజెక్టింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అ ఉమెన్, దట్ ఐ విల్ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, బికాస్ దెర్ ఇస్ నో హీరో ఇన్ ద ఫిల్మ్ చెప్పారు. సో అలాంటి విషయం అన్నీ నేను అర్థమైంది, గుర్తుపెట్టుకుంటాను. సో యా, సో మీరు కూడా హీరో లేకపోవడం వల్ల ప్రాబ్లం ఫేస్ చేశారు? అఫ్ కోర్స్ లాట్స్, బికాస్ ఇట్స్ నాట్ దట్ ఒక హీరో లేదంటే సినిమా చేయదని లేదు కదా. ఒక మంచి కంటెంట్ సినిమాని మేము ప్రజలకి కోసమే కదా చేసేది. అవును. సో ఇప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు మీకు సపోర్ట్ చేయాలంటే ఎలా దాన్ని తీసుకువెళ్తాం, ఆ ఆడియన్స్ దగ్గర ఎలా తీసుకువెళ్తాం? సో మేము సొంతంగా డబ్బులు పెట్టించి దానికి చేసుకొని ఒక ఇంత ప్రమోషన్ చేసుకొని ఇవన్నీ ఎవ్రీథింగ్ కాస్ట్ మనీ సార్ ఈ కాలంలో. నథింగ్ కమ్స్ అన్ఫార్చునేట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ఏం లేదు. సో ప్రతిసారి మేము ఇవన్నీ ఖర్చు పెట్టేటప్పటికి మనకు కూడా తెలుస్తుంది, సరే ఓకే ఇంత కష్టపడి మేము చేయాలని మనకు తెలుస్తుంది కదా. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, పార్ట్ ఆఫ్ ద గేమ్. అవును, పార్ట్ ఆఫ్ ద గేమ్. సో యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్, విన్ ఇట్ అండ్ దెన్ టాక్. రియల్లీ ఐ అప్రిషియేట్ యూ ఫర్ యువర్ గట్స్. ఊరికి మాట్లాడడం వేరు, గుండెల్లో గట్స్ ఉండడం వేరు, హార్ట్లో ఉండడం వేరు. అండ్ యూ ఆర్ రియల్లీ ప్రూవ్డ్ ఇట్ బియాండ్ డౌట్. ఇప్పుడు మీరు ఒక యాక్టర్ ఫాదర్గా, ఒక హీరో డాటర్గా, మీకు వాట్ ఈస్ ది బెస్ట్ ఇన్స్పిరేషన్ యూ? హిస్ డిసిప్లిన్ సార్, హిస్ డిసిప్లిన్, హార్డ్ వర్క్. అండ్ ఇప్పటి వరకు ఆ హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు. ఇప్పటి వరకు ఈ until yesterday or today also he will keep on doing his work. He is like ఒక బంబరం చెప్తారు కదా తెలుగులో, తమిళ్లో బంబరం అంటే టాప్. బంగరం, ఇది బొంగరం. సో బొంగరమా, బొంగరం, సో టాప్. ఆ బొంగరం లాగానే ఆయన తిరుగుతుంటారు ఫుల్ ప్రతి చోట. సో ఆయన ఆ వయసులో కూడా ఇంత చేస్తానంటే మేమంతా మన వయసులో ఎంత చేయాలి? సో ఆ డిసిప్లిన్, ఆ హార్డ్ వర్క్ అయితే ఖచ్చితంగా. అదే ఇవాళ మార్నింగ్ నేను ఫోన్ చేసినప్పుడు కూడా హీ వాజ్ ఇన్ జిమ్. Yes, my husband went with him to the gym. So ఇద్దరు వచ్చేసి జిమ్లో ఉన్నారు. మీరు వెళ్తారండి జిమ్కి? యూ డూ జిమ్ అఫ్ కోర్స్. ఇప్పుడు ఈ సినిమాలో చాలా గొప్ప కాంబినేషన్ అండి. అవును సార్. సిమ్రాన్ కానీ, ప్రియమణి కానీ. సిమ్రన్ గారు లేదు సినిమాలో.
సిమ్రాన్ ఓన్లీ జస్ట్ Chief guest. చీఫ్ గెస్ట్గా వచ్చారు. బట్ ది అదర్ కాంబినేషన్ లైక్ ప్రియమణి ఇదో ప్రకాష్ రాజ్ సార్ కాంబినేషను ఇందులో